హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సేమ్ బోటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో అలా ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. మనం షోల్డర్ పైన ఇలా జాయింటింగ్స్ కనిపిస్తాయి కదా, మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఈ జాయింటింగ్స్ కూడా కనిపించకుండా టోటల్గా ఇన్విజిబుల్ పైపింగ్ లోడింగ్ ఎలా చేస్తానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇప్పుడు మనము ఈ క్లాత్ని ఇలా తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్నప్పుడు ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ని దీన్ని మనం జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ చేసేటప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి మిడిల్లో వచ్చేటట్టు చూసి ఇలా ఇక్కడ వచ్చేటట్టు చూసి మాత్రమే జాయింటింగ్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇలా 2 స్టిచ్చెస్ వేసుకున్నానండి షోల్డర్ పైన, చూడండి. అలానే ఇటువైపు కూడా మనము జాయింటింగ్ చేసుకోవాలి. జాయింటింగ్ చేసుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఈ ఉక్కు పట్టి ఇలా ఇక్కడ సైడ్ పెట్టాం కాబట్టి ఇలా జాయింటింగ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి కూడా మనం చూసుకోకుండా ఇలా జాయింటింగ్ చేస్తామనుకో ఇక్కడ మిస్టేక్ అయిపోతుందండి. ఇక్కడ నెక్కు బదులు ఈ చంక రౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ మిస్టేక్ చేసుకోకుండా ఇలా ఉక్కు పట్టి వచ్చేటట్టు ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే ఇలా స్టిచ్ చేసుకోండి. దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా స్టిచ్ చేయాలో నేను చూపిస్తాను. ఇలా ఇప్పుడు ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, చూడండి. మెయిన్ ఎప్పుడు కానీ మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు నెక్ మాత్రము టోటల్గా కట్ చేయొద్దండి, ఇలానే ఉంచేసుకోవాలి ఇలా ఫుల్గా. ఎందుకంటే మనం పైపింగ్ వేసేటప్పుడు క్లాత్ ఇటు అటు జరిగే ఛాన్సెస్ ఉంటుంది, అందుకని ఆ క్లాత్ని మాత్రం కట్ చేయొద్దు. చూడండి, నేను ఇక్కడ నెక్ వచ్చేస్తుంది, దీన్ని ఇలానే ఉంచేసాను అన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ని మనము చూడండి ఇలా సపరేట్ చేసేసుకొని చూడండి. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా దీనిపైన పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఎలా అయితే జాయింటింగ్ చేసుకున్నామో దీన్ని కూడా అలానే జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు పైపింగ్ థ్రెడ్ కుట్టి పెట్టుకుంటాం కదా, దాన్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం వల్ల మనం పైపింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్ చేసేటప్పుడు మనకు అటు ఇటు కాకుండా నీట్గా వచ్చేస్తుందండి. ఇది కొంచెం ప్రాసెస్ లేట్ ఉంటుంది కానీ బ్లౌజ్ ఫినిషింగ్ మాత్రం సేమ్ బొటిక్ స్టైల్ ఉంటుందండి, నీట్గా ఉంటుంది. కస్టమర్స్కి కూడా ఇలా నీట్నెస్కి అలవాటు అయిపోతారు. చూడండి, ఇలా వచ్చేసింది మనకు. దీనిపైన మనం నెక్ పైపింగ్ అది ఇలా పెట్టి చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనము ఇది ఉంది చూడండి, ఫస్ట్ మనం ఇలా జాయింట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ను ఇలా ఇక్కడ కుట్లు కనిపించకుండా ఇప్పుడు మనకు ఎలా ఉందో అలానే మళ్ళీ మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇదే కనిపిస్తుందండి. ఇది కనిపించదు, ఇది లోపలికి వెళ్ళిపోతుంది. దీనిపై నుండి మనము ఈ పైపింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తామండి. ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని చుట్టూరా కుట్టుకుంటూ రావాలి. ఈ టర్నింగ్స్ దగ్గర పైపింగ్ క్లాత్ని లాగొద్దండి, లాగడం వల్ల సాగిపోతుంది, ముడతలు వచ్చేస్తాయి, నీటుగా రాదు. కొంచెం కష్టమైన కానీ ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది, కానీ ఫినిషింగ్ మాత్రం బాగుంటుంది. మీకే అనిపిస్తుందమ్మా ఇంత పర్ఫెక్ట్గా కుట్టుకుంటున్నానా అని. ఒక్కసారి ట్రై చేయండి మెల్లిగా. చూడండి, ఇలానే మనం నెక్ చుట్టూరా కుట్టుకుంటూ ఈ లైనింగ్ క్లాత్ మనకు ఒక పావు ఇంచెస్ అలా గ్యాప్తో. ఇప్పుడు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, టోటల్ నెక్స్ 2 నెక్స్ ఒకటేసారి అయిపోతుందండి. చూడండి,
దీన్ని ఇలానే మనం సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టేటప్పుడు మనము షోల్డర్ పైన జాయింటింగ్ని బ్యాక్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి ఆ ఫోల్డింగ్ని. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వస్తే అంత నీట్గా అనిపించదు. బ్యాక్ సైడ్ వస్తేనే మనకు నీట్గా కనిపిస్తుందండి. ఇలా చూడండి, ఇక నెక్ చుట్టూరా మనము ఇలా టోటల్గా చూడండి, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం జాయింటింగ్ ఒకేసారి వచ్చేసింది కదా. దీన్ని మనము మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఎలా పెట్టుకోవాలో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ మన వైపు ఉండి ఫ్రంట్ పార్ట్ ముందు వైపు మనకు ఆపోజిట్ వైపు ఉండేటట్టు వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి ఈ పైపింగ్ క్లాత్ అనేది క్లియర్గా పెట్టేసుకొని కుట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు మనము ఇది మెయిన్ మనకి ఇప్పుడు ఇట్లా జాయింటింగ్ చేసాం కదా. ఇక్కడ ఈ జాయింటింగ్ ఇక్కడ ఈ జాయింటింగ్ ఇలా ఒకే దానిపైన ఉండేటట్టు ఇక్కడ ఒక పిన్ను పెట్టేసుకోవాలండి. ఇలా చూడండి, మనం బ్లౌజ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని ఇలా అటాచ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు టైం వేస్ట్ కాకుండా సేవ్ అవుతుందండి. మనకు జారిపోకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, మొత్తం టోటల్గా బ్లౌజ్ని మొత్తం ఇలా సెట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని మెల్లిగా ఇక్కడ నుండి స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అన్ని పిన్స్ పెట్టేసుకున్నాను కదా. ఇక్కడ ఈ జాయింటింగ్ అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. దీని పక్కన ఉండే ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, మెల్లిగా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తే మనకు ఇది అనేది థ్రెడ్స్ ఏవి కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ సైడ్కి జరిగింది. స్లోగా ఇలా మెల్లిగా పిన్స్ సెట్ చేసుకున్నాం కదా. థ్రెడ్ మనకి ఇట్లా ముట్టుకుంటే కొంచెం తగులుతుందండి లావుగా. అది తగిలిన దాని పక్క నుండే మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ టోటల్ ఇన్విజిబుల్ పైపింగ్ టోటల్గా రెడీ అయిపోతుంది. చూడండి, నేనైతే ఇలా మెల్లిగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇది ఫాస్ట్గా చేయొద్దండి, కొంచెం స్లోగానే చేయాలి. ఇలా మనం పిన్స్ సెట్ చేసుకున్నాం కదా, మనం కుట్టిన తర్వాత ఎంబడే ఈ పిన్స్ తీసేసుకోవాలండి. చూడండి, మనము ఇలా జాయింటింగ్స్ చేసేటప్పుడు ఈ పిన్స్ చాలా యూజ్ అవుతాయండి. సపరేట్గా దొరుకుతాయి ఈ పిన్స్ కూడా. ఇక్కడ జాయింటింగ్ అయితే పర్ఫెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మనము ఇక్కడ స్టిచ్ చేసుకోవాలండి జాయింటింగ్ దగ్గర. ఇలా షోల్డర్ పైన కుట్లు కనిపించకుండా మనకు సేమ్ బోటిక్ స్టైల్లో వచ్చేస్తుంది అన్నమాట ఇది. మీకు ఎక్కడన్నా డౌట్ అనిపించి కుట్టు సైడ్కి వచ్చేసిందేమో అన్న డౌట్ ఉన్నప్పుడు ఈ క్లాత్ని ఇలా స్టిచ్ చేస్తాం కదా మనము, దాన్ని
ఇలా తీసి ఇలా చూసుకోవాలి. అక్కడక్కడ మనకు ఎక్కడైతే డౌట్ అనిపిస్తుందో అక్కడ ఈ క్లాత్ని మనం ఇలా తీసేసుకొని చూసుకోవాలి. చూడండి, అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనకి, చూపిస్తాను. ఈ క్లాతులు కట్ చేసేటప్పుడు కింద క్లాతులు పైన క్లాతులు ఒకసారి చెక్ చేసుకోండి. మనము మళ్ళీ ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు వేరే క్లాత్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలా మిస్టేక్స్ కానియకండి. ఒక్కొక్కసారి అలవాటులో పొరపాటులాగా అలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఒక ½ ఇంచ్ అంత క్లాత్ అలా వదిలేసి మనం ఈక్వల్గా వచ్చేటట్టు నెక్ చుట్టూరా ఇలా మనం కట్ చేసుకుంటూ రావాలండి స్లోగా. తొందర పడొద్దండి, ఇట్లాంటి చిన్న చిన్న పనులే అనిపిస్తాయి కానీ ఇవి చాలా స్మూత్గా డీల్ చేయాలి వీటిని. చూడండి, ఇలా మనం నెక్ చుట్టూరా కట్ చేసుకుంటూ వచ్చామనుకో చూడండి, ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ఇలా వచ్చేసిన దాన్ని మనము ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకుందాం. ఇలా ఇవి మాత్రం తప్పనిసరి అండి. ఇవి మనం చేయకపోతే మాత్రం నెక్ దగ్గర మొత్తం ముడతలు వచ్చేస్తుంది, అంత నీట్గా రాదు ఫినిషింగ్. ఇలానే నెక్ చుట్టూరా టోటల్గా మనము స్టిచ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటూ చూడండి. ఇప్పుడు ఈ క్లాత్ని మనము ఈ క్లాత్ని ఇలా లోపలికి నెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని పైన ఉంచేసి ఇది ఎలా స్టిచ్ వేసుకోవాలో దీనిపైన ఉండే మెయిన్ ఒక టాప్ స్టిచ్ వేయాలండి తప్పకుండా. చూడండి, ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి, కొంచెం ప్రాబ్లం ఉంటుంది కానీ నెక్ చుట్టూ మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ని కొంచెం లోపలికి లాగినట్టు పట్టుకోవాలండి. ఎందుకంటే లైనింగ్ క్లాత్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలి అని అంటే మనం ఈ లైనింగ్ క్లాత్ని మెల్లిగా లోపలికి లాగేసినట్టు పట్టేసుకొని ఈ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. పైపింగే కొంచెం స్లోగా అవుతుంది పని, కానీ ఫినిషింగ్ మాత్రం నీట్గా కనబడుతుంది ఫైనల్గా. ఇప్పుడు ఎక్కడ స్టిచ్చెస్ కనిపించవండి, నెక్ చుట్టూరా కనిపించవు, మనకు షోల్డర్ జాయింటింగ్ పైన కనిపించవు. ఇప్పుడు నేను హ్యాండ్స్ కూడా ఇలానే స్టిచ్ చేసి అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. టోటల్ ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట ఇది. చూడండి, నెక్ చుట్టూ ఒకేసారి ఎలాంటి జాయింటింగ్స్ పడకుండా ఎలాంటి అతుకులు లేకుండా పైపింగ్ అయితే స్టిచ్ చేసేస్తున్నాము. ఫైనల్గా ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా మనము ఇక్కడ టోటల్ ఇన్విజిబుల్ పైపింగ్ చూడండి. ఇలా ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్, రెండు వైపులా కూడా ఒకేలా ఉంది కదా, చూస్తున్నారా. ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇది రైట్ సైడ్, ఇక్కడ షోల్డర్ పైన స్టిచ్చెస్ ఏం కనిపించట్లేదు కదా మీకు ఇక్కడ. అలానే ఈ లైనింగ్ క్లాత్కి కూడా కనిపించదు. ఇలా కనిపించకుండా స్టిచ్ చేయడానికే ఇది మనం టోటల్ ఇన్విజిబుల్ పైపింగ్తోనే ఇలా చూపించాము చూడండి. మనం ఇక్కడ జాయింట్ చేసుకొని ఇక్కడ షోల్డర్స్ స్టిచ్ చేస్తే అయిపోతుంది అనమాట. చూడండి, ఇది రాంగ్ సైడ్, రైట్ సైడ్ టోటల్ సేమ్ ఉంది కదా.
చూడండి, టోటల్గా మన ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఇలా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.